అమ్మ గత 5 ఏళ్ల ప్రభుత్వం చూసాం. అన్నీ అంటే నేను ఏది పెంచను అన్న వ్యక్తి అన్నీ పెంచేసి ప్రతీది కూడా ఒక సామాన్యుడు బతకాలంటే ఇబ్బంది పడే పరిస్థితులకొచ్చింది. ఇప్పుడు మనం మార్పు కోరుకున్నాం కావాలి అని చెప్పి ఈ రోజున కూటమికి ఓటేశారు. అద్భుతమైన విజయం. ఏం చెప్తారమ్మా? అంటే ఇక్కడి నుంచైనా ధరలు తగ్గి ప్రతి పేదవాడికి చేతి నిండా పనుండి అంటే సంతోషంగా ఉండే పరిస్థితులు ఉంటాయంటారా? సంతోషంగా పరిస్థితి ఉండాలనే కోరుకుంటున్నాం సార్ మేము. అప్పుడు మేము ఎంత ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు మాకు అంత కొద్దిగా దిగినట్టు మాలాంటి వాళ్ళకి ఇలాగ రోడ్డు మీద బతికిన వాళ్ళకి మాకు కొద్దిగా రిలీఫ్గా ఉండి మాకు కొద్దిగా ధరలు తగ్గి మాకు కొంచెం దీని మీద భవిష్యత్తుగా ఉంటే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం సార్కి. అందుకోసమనే మేమంతా ఇచ్చేసి చేసాం సార్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం సంతోషంగానే ఉందండి, సంతోషంగానే ఉంది. ఇప్పుడు ఖర్చులు తగ్గాలని కోరుకుంటున్నాం సార్. ఏ ఒక్కటైనా అన్నీ మాకు చెయ్యాలి. మళ్ళీ మాకు అనుకున్నది పెన్షన్ ఇవన్నీ మాకు కొద్దిగా అందుబాటులో మాకు అందినట్టు మాకు అన్నీ శుభ్రంగా చేసినంటే ఇంక మళ్ళీ సార్ నెక్స్ట్ సీఎం కూడా అయినా కావాలని మేము కోరుకుంటున్నాం. పెన్షన్ కూడా 4000 ఒకేసారి ఇస్తా అన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లాగా 250 పెంచుతాను 200. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు తెలుసు కదా, 2000 అంటే 2000 ఒకేసారి పెంచి ఇచ్చాడు. ఈసారి 4000 పెన్షన్ వస్తుంది అనుకుంటున్నారా? వస్తుందని మేము అనుకుంటున్నాం సార్. అనుకున్నట్టు చేస్తారని నమ్మకంతోనే మేము ఇప్పుడు ఇంతవరకు మేము చేసుకుని వచ్చాము సార్. అమరావతిని చెప్పొచ్చండి, చెప్పొచ్చు. అమరావతి కూడా ఇదైతే మనవలు ఏమి ఇది లేక చేసుకున్న వాళ్ళకైనా శుభ్రంగా ఉన్నట్టు ఉద్యోగాలు రావాలని అమరావతి కూడా నియమించాలని మేము కోరుకుంటున్నాం. అది మన బాధ్యతగా ఈ రోజు ఓటేసాం. అమరావతి మన క్యాపిటల్ అని ఈ రోజు విశ్వాసంగా ఖచ్చితంగా రావాల్సింది. అమరావతి రావాలి మనకి. మన క్యాపిటల్ అంటే ఏది? మీ క్యాపిటల్ ఏదంటే నువ్వేం చెప్తావు? అమరావతి. సో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అన్ని మాటలు చెప్పినప్పుడు సరే పోయినసారి నమ్మారు. ఈసారి ఎందుకు నమ్మలేకపోయారు? నమ్మలేకపోయామంటే చేసిన అవినీతి ఎలా ఉంది. అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఏంటి మొత్తం ఎక్కలేని పథకాలు ఇచ్చేసారు. పథకాలు ఇచ్చి జనాల మీద సరుకులు, నిత్యావసర సరుకులు పెంచేశారు. ఏంటి మన డబ్బులు మనకే ఇవ్వడం, అమ్మ వాళ్ళు ఏంటంటే నాన్ జాబ్లో లాగేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అవును, మందు పిచ్చి మందు అమ్మేసి అస్సలు ఎప్పుడూ లేదు సార్. అసలు ఎప్పుడూ లేదు. ప్రభుత్వం మారింది, మన బతుకులు మారాలి, మార్పు రావాలి ఖచ్చితం. అది చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు. ఆయన ఇప్పుడు ఒక సైబరాబాద్ గురించి మాట్లాడుకున్నా, హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుకున్నా చంద్రబాబు గురించే మాట్లాడతారు. సో అలాంటి చంద్రబాబు గారు ఈసారి మనకి అంతా చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు, అలాగే సంక్షేమ పథకాలు కూడా చేస్తాడు. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ బాగా చేస్తారు. అది మనందరికీ అందరూ కూడా అవును భరోసా వస్తుంది. వస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు 5 రూపాయలు అన్నా కంటే మళ్ళీ తిరిగి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పెట్టాలి, పేదవాడి కడుపు నిండాలి. ఎందుకంటే జారెడ్ కడుపు కోసం ఇప్పుడు మెతుకులు పెట్టడం అంటే అది గొప్ప విషయం. అలాంటి మా నమ్మకం వల్ల బాబు రావాలి, జాబ్ రావాలి. మా బాటోలు సో దీని మీద ఉండాలి. మామూలు కూలి చేసి బయట చేసి బతికిన వాళ్ళు ఉండ మీద ఇప్పుడు పొద్దున్న 3ంటికి వెళ్ళి ఇంత చేసుకొని వస్తే కానీ మాకు ఇందులో రూపాయి రావాలి. మాకు ధరలో కూడా కొద్ది తగ్గినట్టు చూడాలి. మేము అదే కోరుకుంటున్నాం. మాకు అదే కోరుకుంటున్నాం. మాకు నమ్మకం అవుతుంది, మాకు నమ్మకం ఉంది, చేస్తారని నమ్మకం మాకుంది. మనకు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఇప్పుడు రేపో మాపో అమరావతిలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎన్నో రకాల పరిశ్రమలు, ఎంతమందో అంటే పారిశ్రామికవేత్తలు కూడా తరలి వస్తారు. ఆ నమ్మకం మీకుందా? ఉంది, నమ్మకం ఉందండి, నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తారు. డెవలప్ అవుద్ది ఖచ్చితంగా అవుద్ది. అమరావతి మన క్యాపిటల్ అమరావతి. మొత్తం మీద ప్రభుత్వం మారింది. గత 5 ఏళ్లతో పోలిస్తే అప్పుడు ఖర్చులు కానీ ఇబ్బందులు కానీ ఇవన్నీ ఆలోచించే ప్రజలు ఓట్లేశారనుకోవచ్చు అంటారా? ఏంటి ఎలా ఎందుకని మారింది అనుకుంటున్నారు ప్రభుత్వం? అదే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు పథకాలు పెట్టారు కానీ మిగతా అన్నీ ఏం ఉపయోగం లేదు, అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, అన్నీ నాశనం అయిపోయింది. ఇవన్నీ లేకపోతే నేను బటన్ నొక్కుతున్నాను, మీకు నేరుగా డబ్బులు వేస్తున్నాను, మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను కదా ఆయన చెప్పేటప్పుడు. అవి వేస్తున్నాడు. ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా పిల్లలకి నాకు 3000 వచ్చినాయి అనుకోండి, ఆ 3000తో నేను బతుకుతాను, మా పిల్లలు బతకలేరుగా. వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా, వాళ్ళ ఉద్యోగాలు కూడా రావాలి కదా. దానికి తోడు 3 క్యాపిటల్స్ అని మనం అట్లా మనం ఇక్కడ కాదు అక్కడ కాదంటే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో తెలియదు, ఎక్కడ కట్టుకోవాలో తెలియదు.
ఈ కన్ఫ్యూజన్ అవసరం అంటారా సార్ అసలు మనకి? అవసరం లేదు. ఉమ్. కర్నూలు నుంచి వాళ్ళు వైజాగ్ వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? అవును. అధికారులు ఏమైనా పని చేయాలనుకుంటున్నారు. అవును. ఉమ్. అది అందుకని ఉమ్. అమరావతి ఉంటేనే కరెక్ట్. సో ప్రజలు కావాలనే అంటే ఈ తీర్పు ఇచ్చారంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను అమ్మలక్కలందరికీ డబ్బులు పంచాను, అసలు వాళ్ళంతా ఏమైపోయినాయి, ఆ ఓట్లన్నీ ఏమైపోయినాయి, పైన భగవంతుడికే తెలియాలి, పైన దేవుడికి తెలియాలి అంటున్నాడు. అంటే ఆయన ఇంకోటి చెప్తున్నాడు, ఉమ్. ఇది ఎవరో కావాలని వీళ్ళే చేశారు, నాయకులే చేశారు, అవును, అవును. వేరే బటన్లు ఇది చేసి ఏదో చేశారు, పాల్పడ్డారు ట్యాంపరింగ్ అన్నట్టు చేశారు అంటున్నాడు. కానీ ప్రజలే ఎలా నిర్ణయించారు ట్యాంపరింగ్ కదా? చేస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది, అవును. 21 సీట్లు అతనికి వచ్చినాయి, అవును. 21కి 21 వచ్చింది. 21 వచ్చినాయి. అవును, ఇప్పుడు ఆ ట్యాంపరింగ్ చేస్తే అందరికి రావాలి కదా, అవును, అందరికి వాళ్ళకి ఎలా వచ్చినాయి? అవును. 11 సీట్లు వాళ్ళు గెలిచారు కదా? వాళ్ళు గెలిచారు, బీజేపీ వాళ్ళు గెలిచారు. అంటే వీళ్ళు ముగ్గురు కొమ్మక్కయ్యి ఉమ్. నన్ను ఏదో చేశారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు ఆయన. కానీ సార్ ఈ రోజున ప్రజలే మిమ్మల్ని తిరస్కరించారు, మీ విధానాలతో విసిగిపోయారు. అర్థం చేయట్లేసుకుంటలేదు ఆయన. ఉమ్. ఆయన ఆయన ఎప్పుడు అర్థం చేసుకుంటాడో పక్కన వాళ్ళైనా పెద్దోళ్ళు ఎవరన్నా సీనియర్ నేతలన్నా ఉంటే ఎవరన్నా వాళ్ళన్నా చెప్పాలి. ఉమ్. దాని ఎవరి గురించి మాట వెనకే కదా, ఇప్పుడు వెనకేగా. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదండి, లేకపోతే ఇది చేద్దామండి అని ఎవరి సలహాలైనా తీసుకున్నారంటారు? నిజంగా తీసుకోవాలా? కొంతమంది సలహాదారులు పెట్టుకున్నా విలువైన సలహాలు తీసుకున్నారంటారు. తీసుకోలేదుగా. 3 క్యాపిటల్స్ వద్దు, లేదు. పోనీ పేదవాడి అన్నా క్యాంటీన్ కడుపు కొట్టద్దు, ఇలాంటివి ఏమన్నా ఆయన తీసుకున్నాడు? తీసుకోలేదు. ఇప్పుడు రోజు ఆ అమరావతి అటు నుంచి వెళ్ళేవాడు, అవును, కనీసం వాళ్ళు అన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు. అవును. వెళ్ళి అవును. సుమారు ఏదో ఒకటి 633 ఆ? ఉమ్. ఏంటమ్మా ఇలా ఏంటి మీ సమస్య ఏంటి, ఏదో చేద్దాంలే అని చెప్పేసి నా మాట వద్ద చెప్పాడు. అవును. దిగాడ కారులోంచి దిగల. లేదు. ఆ? మళ్ళీ అదే వాళ్ళు ఇచ్చిన సెక్రటేరియట్ ని తాకట్టు పెడతాడు, అక్కడ భూములు తాకట్టు పెట్టి నేను అప్పులు తెస్తానంటాడు. అక్కడ వైజాగ్ లో అలాగే చేశాడు, ఋషికొండ ఋషికొండ దగ్గర. ఏం బాగుపడ్డాడు సార్ ఆయన? ఏమి సాధించాడు? ఒక్క ఛాన్స్ అని. అది ఏంటంటే తెలియని వాళ్ళు, ముసలోళ్ళు ముతగా అంతా పెన్షన్లు అది తీసుకుంటున్న వాళ్ళు మాత్రం ఉమ్. చెప్తారు రైట్. ఏదో మొన్న మాకు ఇచ్చేసాడు. మార్పు మంచికేనంటారా సార్? ఇప్పుడు వచ్చిన 100% మార్పేనండి, మార్పు మంచికే. రైట్.